హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజు మార్నింగే నేచర్ ఇలా ఉందండి. ఎస్టర్డే అంతా కూడా చాలా ఎక్కువగా రెయిన్ అయితే పడింది. వర్షం పడటంతో ఒక చిన్న సంఘటన అయితే జరిగింది. అదైతే వీడియోలో అయితే చెప్తాను, లాస్ట్లో అయితే చూపిస్తాను కూడా. ముందుగా అయితే ఈరోజు మా పాప పుట్టినరోజు. చాలా బాధగా అనిపించినా సరే, పుట్టినరోజు కదా, సంవత్సరానికి ఒకసారే వస్తుందని చెప్పేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగా దీపారాధన చేసి కొంచెం పరమాన్నం అయితే చేశానన్నమాట. చేసి మీకు అకిరా కలెక్షన్ డ్రెస్ చూపించాను కదా, పాప వేసుకుంటే ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది ఇలా ఉందండి అవుట్ఫిట్. చాలా బాగా అనిపించింది డ్రెస్ అయితే. 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే మా వారు నేను కూడా ఫ్రెష్ అయితే తాగేసాము. తర్వాత ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు. పిల్లలకి బయట నుంచే ఇడ్లీ అది తెప్పించేశాను. మా వారికి అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట. అంబలి ఎగ్స్ ఇస్తాను. నేనైతే ఓన్లీ అంబలి అయితే తీసుకుంటానన్నమాట. మనసు అయితే అస్సలు బాగాలేదండి. చాలా చాలా బాధగా అనిపించింది. అందుకే నేను వ్లాగ్స్ కూడా పెట్టలేదు ఈ 2 రోజులు కూడా. అయితే ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇక అంబలి అయితే ఇచ్చేస్తున్నాను మా వారికి. తర్వాత ఈరోజు బర్త్డే కదా, పిల్లలకైతే నేను మార్నింగే కొంచెం అంటే బిర్యానీ టైప్లో చేశాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్రౌన్ ఆనియన్స్, కొరియాండర్, కొత్తిమీర, పుదీనా, యాలకులు, లవంగాలు, టమాటో వేసి రుబ్బేసి ఆ పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. చాలా సింపుల్గా చేసేసాను. కొంచెం ఆయిల్, నెయ్యి వేసి మరిగించి దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను చేసిన ముద్ద ఉంది కదా టమాటో అన్నీ కూడా, ఆ పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేశాను. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, కారం వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను అన్నమాట. దీంట్లోనే ఒక గ్లాస్ రైస్ అయితే వేసేసాను. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది విజిల్ పెట్టి పిల్లలకైతే లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకున్నా సరే బిర్యానీ టేస్టే వస్తుంది. చాలా సింపుల్ రెసిపీ, కానీ బిర్యానీ టేస్ట్ అయితే ఉంటుంది. అసలు నార్మల్గా అయితే చికెన్ బిర్యానీ చేద్దామని ఎస్టర్డే మంగళవారం తెచ్చాము, కానీ ఇక చేయలేదన్నమాట. నిమ్మరసం పిండేసి ఇంకా కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వచ్చేసరికి ఇక బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ ఇదినా కచంబర్ అయితే చేశాను. ఇక పీతల ఫ్రై కూడా చేశానన్నమాట. ఆ పీతల ఫ్రై ఎలాగంటే టమాటోలు, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు వేసి మిక్సీ పట్టేశాను. ఈ పేస్ట్ పక్కన పెట్టి ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇందులో మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని మనం ఏదైతే కారం అయితే వేయాలి. కారం వేసి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మనం దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించి దీంట్లో మనం టమాటో ప్యూరీ పేస్ట్ చేసాం కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో బాగా వాష్ చేసినవి అంటే ఉప్పు నీటిలోని కొంచెం వెనిగర్ వేసి కూడా వాష్ చేస్తాను పీతలు. అవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే నేనైతే అసలు నాన్ వెజ్ ఎప్పుడూ తిననండి. ఇక మా వారు పీతలు, రొయ్యలు అలాంటివి ఏవి తినరు. మా పాప ఒక్కదాని కోసమే చేస్తున్నాను. కొంచెం మా మావయ్య గారికి కూడా ఇస్తాను. అతనికి కూడా ఇది ఇష్టం అనమాట. దగ్గరికి అందుకే ఫ్రై చేసేస్తున్నాను. మా పాప 1, 2 తింటుంది. మిగిలినవి మా మావయ్య గారికి పెడతానన్నమాట. వాళ్ళు పైన ఉంటారనమాట. అయితే ఇక చికెన్ తెచ్చారని చెప్పాను కదా, దాన్ని కూడా కారము, ఉప్పు అన్నీ కూడా మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, కసూరి మెంతి, పెరుగు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేశానండి. ఇది రాత్రికి అయితే బిర్యానీ చేస్తాను, ఇప్పుడైతే చెయ్యను, నాకైతే ఓపిక లేదు. పక్కన పెట్టాను. ఇక గ్రాసరీ అంతా కూడా చెప్పాను కదా, బర్త్డేకి చాక్లెట్స్ అవి తేడానికి వెళ్ళాను కదా, పాప అయితే చాక్లెట్ బాక్సెస్ పట్టుకెళ్ళిపోయింది. మంచి ఒక 3 బాక్సెస్ తీసుకొచ్చాము. తర్వాత కాఫీ బయట ఒక 3 బాక్సెస్ తీసుకొచ్చామన్నమాట. ఇక గ్రాసరీ అంతా చూస్తున్నారు కదా, బాదం మిల్క్ షేక్స్, అదేవిధంగా కాజు అన్నీ కూడా తీసుకొచ్చాను. సోడా, కారము, కిసాన్ కేచప్ అది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే సర్దాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు రోజు మంగళవారం ఈవినింగ్ అనమాట.
ఆవుని చూపించాను కదా! ఆ ఆవు అనమాట. ఆ ఆవులు 2 ఒకేలా ఉంటాయి. ఒక ఆవుకి బేబీ ఉందనమాట. ఆ ఆవే ఇక్కడ పడిపోయింది. అసల రెయిన్ వల్లంట. రెయిన్ ఎక్కువగా పడడం వల్ల తనకి బేబీ పుట్టింది కదా! దానివల్లంట. ఇదైతే అలాగా డాక్టర్స్ ఆళ్ళు వచ్చారు. ఎంత చూసారో అక్కడ ఉన్న అతను డాక్టర్ అనమాట. ఎంత చూసినా సరే ఇంక కదలలేదు. చనిపోయింది. చాలా బాధ అనిపించింది. ఇంక ఏడుపే వచ్చింది నాకైతే. అందుకే బర్త్‌డే అయితే బాగా సెలబ్రేట్ చేయలేదు. ఎప్పుడైతే ఇక్కడ అందరిని పిలిచి కొంచెం మాకున్నంతట్లో బాగానే చేసుకునేవాళ్ళమే. అంటే పిల్లలందరూ ఇక్కడ ఒక 20, 30 మంది ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి కేక్స్ పెద్ద కేక్ అది తెచ్చి అందరికీ కూడా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళమే. మా అత్తయ్య, మామయ్య, మా మరదాలు అందరమీ ఇక ఒక దగ్గరే తినేవాళ్ళం అనమాట. అలా ఇంక సెలబ్రేషన్స్ అవి ఏమీ లేవు. పాప బాధపడుతుంది కదా అని చెప్పేసి ఇంక నేను ఇవన్నీ ముందు తెచ్చినవేనండి. ఆవు చనిపోయాక నాకైతే అసలు ఏం బాగా అనిపించక ఇవేవి సర్దలేదు. ఇవన్నీ కూడా సర్దుకున్నాను. ఆ ఆవు అయితే చాలా పెద్దదనమాట. ఈవెన్ ప్రొక్లైన్ వచ్చి ఆ ఆవుని తీసింది. అంత పెద్ద ఆవు. ఎవరు కూడా మనుషులు మోయలేకపోయారు. దానికి చిన్న క్యూట్ బేబీ కూడా ఉంది. నేను చూపిస్తాను. బేబీ ఒక్కతే అయిపోయింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పైనుంచి నేను అన్నీ వేసేదాన్ని, తినేదనమాట పైకి చూసేది. వర్షంలో ఒక అరగంట తడిచిపోయిందనమాట. దానివల్ల అలా అయిందని చెప్పారు. మరి కారణం ఏంటో తెలియదు కానీ అది చనిపోయిందనమాట. ఎంతమంది డాక్టర్స్ వచ్చినా సరే అది అవ్వలేదు. 2 డాక్టర్ని పిలిచారు. అయినా అవ్వలేదు. బాధ అనిపించింది. మనిషి అయినా అంతే, ఏదైనా అంతే కదా! అంటే మనకు అలవాటు ఉంది కదా! అలవాటు ఉండి ఏ ప్రాణమైనా కళ్ళ ముందు అలా కొట్టుకొని చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. గ్రోసరీ అంతా కూడా ఈ విధంగా టేబుల్ పైన వేసానండి. దీన్ని నేను 3 విధాలుగా ఆర్గనైజ్ చేసుకుంటాను. పిల్లలకి కావాల్సిన ఫుడ్స్ అన్నీ ఒక దగ్గర, అదేవిధంగా గ్రోసరీ అంటే వంటగదిలో పప్పులు, ఉప్పులు ఒక దగ్గర, ఇక సోప్స్, డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా ఒకటి. ఇలా 3 విధాలుగా అరేంజ్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎలా అరేంజ్ చేసుకుంటానో చూపిస్తానులెండి. ఇక ఈవినింగ్ బర్త్‌డే రోజు ఈవినింగ్ అయితే మాత్రం ఇక పల్లీలు నానబెట్టి శనగకాయలు ఉడికించేసాను. ఉడికించి ఇలా కొంచెం చారు చేసి పెట్టాననమాట పిల్లలకి. పిల్లలకి ఇవన్నీ కూడా తెలియవు కదా! ఏదో జస్ట్ నార్మల్‌గా ఉంటారు. ఏదో బర్త్‌డే చేయలేదు అనుకుంటారు. అందువల్ల కొంచెం చిల్లీ సాస్ వేసి మిక్స్ చేసేసాను. ఇక అందరికీ కూడా మనసులో బాధ ఉంది. మా అత్తయ్య కానీ, మేము కానీ అందరమీ చాలా బాధపడ్డాము. బేబీ ఇంకా ఆవు పిల్ల ఇంకా పాలు తాగుతుందనమాట. చాలా చిన్నది. ఇక చాట్ అయితే అందరికి పెట్టేసాను. ఇక సాయంత్రం అయితే నేను, మా అత్తయ్య ఓన్లీ ఇక మా 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 వారు, పిల్లలు, మా మరిది వాళ్ళ పిల్లలు మాత్రమే జస్ట్ అలా సెలబ్రేట్ చేసామన్నమాట. చిన్నది ఒక 1/2 కేజీ కేక్ తెచ్చి అలాగే ఇంట్లోనే విండోకి చిన్న బెలూన్స్ పెట్టి సెలబ్రేట్ అయితే చేసుకున్నాం జస్ట్. ఫుడ్ అయితే ప్రిపేర్ ఎలాగా చేశాను కదా అని చెప్పేసి ఇక ఎవరికి ఇవ్వలేదు. మా అత్తయ్యకి, మామయ్యకి మాత్రం వాళ్ళు ఏం వండుకుంటారులే అని చెప్పేసి వాళ్ళకి కూడా ఫుడ్ ఇక్కడే పెట్టేశాను ఇంకా. జస్ట్ సింపుల్‌గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇక ఎవరిమి కూడా తయారు కూడా అవ్వలేదు. ఏమీ అవ్వలేదు. జస్ట్ సింపుల్‌గా మామూలుగా చేసుకున్నామనమాట. ఇక ఫుడ్ ప్రిపరేషన్ వచ్చేసరికి నైట్‌కైతే నేను బానే చేశానండి. స్వీట్ కేక్ ఒక్కటే తెచ్చాము. మిక్సర్ కూడా ఇంట్లోనే చేశాను. బాదం మిల్క్ కూడా ఇంట్లోనే చేశాను. నేను ఎక్కువగా హోమ్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేస్తాను. అలా అని జంక్ ఫుడ్ తినమని కాదు, తింటాము. ఎక్కువగా తినమనమాట. తక్కువగా తీసుకుంటాము. హోమ్ ఫుడ్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. కొంచెం కాస్ట్ ఎక్కువైనా హోమ్ ఫుడ్ మంచిది కదా! ఇక పిల్లలు, మేము అందరము కూడా ఇలా తీసుకున్నాము. వాళ్ళకి ఇది ఇచ్చేసిన తర్వాత చాక్లెట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక బిర్యానీ అయితే చికెన్ చేశాను కదా! ఒక 1/2 కేజీ రైస్ బిర్యానీ అయితే చేశాను. ఇక రైస్ అయితే ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను. సరిపోతుంది ఫుడ్ మాకు. ఎందుకంటే అన్నీ ఎక్కువ వెరైటీస్ చేశాను కదా! ఇక ఎగ్ ఫ్రై అయితే ఒక 4 ఎగ్స్ అయితే ఫ్రై చేశాను. ఇక చపాతీ, ఇవి చపాతీ అంటే నాన్స్ టైప్‌లో చేశాను. నాన్ కాదు ఇది, జస్ట్ నాన్ టైప్‌లోనే చేశాననమాట కొంచెం. ఇది దాల్ అనమాట. ఇది ఇక కచ్చంబర్ చేశాను బిర్యానీలోకి. ఇదైతే సూప్, నూడిల్స్ సూప్ పాపకి ఇష్టమని చెప్పి చేశాననమాట. నూడిల్స్ సూప్ చేశాను. ఇక నెయ్యి, పచ్చడి, ఆవకాయ ఇవన్నీ కూడా చేశాననమాట. చేసి పిల్లలు, మేము, మా వారు అందరమీ కూడా మొత్తం 6 మెంబర్స్ మా అత్తయ్య, మామయ్యకి పైకి పంపించాను. పంపించేసి మేడపైకి ఇక మేమైతే తినేసామనమాట. తినేసి ఇక డిష్ అయి వాష్ చేసుకున్నాము. అందుకే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదండి.
నెక్స్ట్ అయితే నేను రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం ఎంతైనా సరే అది మనిషి కాకపోవచ్చు, కానీ కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అలా అనిపించింది కొంచెం నాకు ఏదోలాగా అనిపించే బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇక ఈ వ్లాగ్ చూసారు కదా, ఇలా సింపుల్గా బర్త్డే అయితే చేసేసుకున్నాము. ఇంకా అవుట్ సైడ్ టెంపుల్కి కూడా వెళ్ళలేదండి. మార్నింగ్ మేము అసలు నార్మల్గా అయితే మార్నింగ్ పాపని టెంపుల్కి తీసుకువెళ్తాము. అలా దేమీ లేదు. జస్ట్ మేము కొంచెం పరమాన్నం చేశాను, పాపకి మార్నింగ్ పెట్టేశాను, కొంచెం పూజ చేయించాను. పాపే వెలిగించింది, దీపారాధన చేసింది. నేనైతే ఏమీ చేయలేదు. ఇంకా దీపారాధన చేసి కొంచెం పాపకు స్వీట్ తినిపించి అత్తయ్యకి మామయ్యకి కాళ్ళకి దండం పెట్టించి మాకు కూడా దండం పెడతారు. పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోయారు స్కూల్కి. ఆ బిర్యానీ చేశాను కదా, ఇడ్లీ తెస్తే వాళ్ళ ఫాదర్ తినేసి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చేసరికి మరీ అలాగ ఉంటే బాగోదు పిల్లల దగ్గర అని కొంచెం ఇవన్నీ కూడా చేశాను అనమాట. రెసిపీస్ ఏవి కూడా వీడియో షూట్ చేయలేదండి. నెక్స్ట్ టైం కొంచెం డల్గా అనిపించింది కదా, నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు కంపల్సరీగా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఈ విధంగా అందరికీ కూడా ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట. ఇక ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.